మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. గ్రూప్ 1 అభ్యర్థులు చాలామంది కూడా మనకు కాల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, గ్రూప్ 1 పోస్టులు ఏమవుతున్నది, వాటిని ఏం చేసిర్రు, అసలు ఉన్నాయా, అమ్ముకున్నారా, ఏం జరుగుతూ ఉన్నది గ్రూప్ 1 పోస్టులు అనేది ఒక గందరగోళ పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. చాలామంది అభ్యర్థులు మనకు కాల్ చేస్తూ ఉన్నారు దీని మీద. ఎందుకు అంటే గ్రూప్ 1 ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకటించారు. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్కు సంబంధించి ఆ ఫలితాలను ఇవాళ వెల్లడించారు. ఆ వెల్లడించిన సందర్భంలో త్వరలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి అసలు విషయం ఏంటంటే అసలు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఇంకా కాలేదు. అక్టోబర్ 21 తర్వాత 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉన్నాయి. ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఫలితాల గురించినటువంటి చర్చ రావాలి. కానీ మెయిన్స్ ఎగ్జామ్ పూర్తి కాకముందే మేము త్వరలో గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో ఇప్పటికే రాష్ట్రంలో 60,000 ఉద్యోగాల కల్పన చేసినాం, మేము 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినాము, ఇవాళ ఒక 11,000 12,000 టీచర్ల ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇవన్నీ చెప్పుకున్నారు. ఓకే, అన్నీ సరే అనుకుందాం. కానీ అసలు ఎగ్జామే జరగకుండా, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామే జరగకుండా ఫలితాలు ఎట్లా వస్తాయి, ఫలితాలు ఏ విధంగా ఇస్తారు, ఏ ప్రకారంగా ఇస్తారు, దాన్ని ఏ ప్రామాణికంగా ఇస్తారు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఆయన మాట తూలి అన్నారా లేదా కావాలనే అన్నారా, మనసులో ఉన్న మాటే బయటకు వచ్చిందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ పూర్తి కాకుండా ఫలితాలకు సంబంధించినటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎట్లా చెప్తారు? ఎగ్జామ్స్కి ఇంకా నెల రోజుల టైం, 20 రోజుల టైం ఉన్నది. 20 రోజుల తర్వాత పరీక్ష అవుతుంది, అదొక వారం 10 రోజులు ఉన్నది. ఒక ఎగ్జామ్ జరిగే ప్రక్రియ వారం 10 రోజులు ఉన్నది. అది అయిన తర్వాత ఫలితాలకు సంబంధించినటువంటి అంశం రావాలి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది లేకముందే, ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, ఏది లేకముందే ఇవాళ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తామని చెప్పారు. ఎందుకు మరి గ్రూప్ 1 ఫలితాలు సరే, ఆయన ఎగ్జామ్స్ అయిన తర్వాతనే వేగంగా ఎగ్జామ్ పెట్టి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పెట్టేసి ఇంకా వేగంగా ఫలితాలు ఇస్తామని చెప్పేసి ఆయన అన్నాడు కావచ్చు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకు అంటే ఇప్పటికే దాదాపు 14 నుంచి 15 మంది 25 నుంచి 28 కేసులు వేసిర్రు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద. హైకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టులోకి దీని మీద కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి తరుణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంత త్వరగా ఫలితాలు తేలే అవకాశం లేదు. ఒక కేసు 2 కేసులు అంటే ఏదో అనుకోవచ్చు. 14 మంది దాదాపు 28 కేసులు వేసిర్రు. ఆ 28 కేసుల్లో హియరింగ్ జరగాలి. ప్రభుత్వం దాదాపు ఆ హియరింగ్ని కూడా స్కిప్ చేస్తుంది అని చెప్పేసి అభ్యర్థులు మనకు చెప్తా ఉన్నారు. హియరింగ్కి వెళ్ళకుండా స్కిప్ చేస్తున్నది. రీసెంట్గా నిన్ననో మొన్ననో ఎవరైతే టీజీపీఎస్సీ పక్షాన ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉంటారో ఆయనను కూడా కొత్త ఆయనను తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు ఆ కొత్త వ్యక్తి ఈ వ్యవహారాలన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి, ఈయన ఎప్పుడు ఆ కోర్టులో కేసులకు హియరింగ్ అటెండ్ కావాలి, ఇది కోర్టుకు సమాధానం చెప్పాలి. ఇది అంతా అయిన తర్వాత ఎంతకాలం పడుతుంది ఎగ్జామ్కి సంబంధించి ఫలితాలు ఇవ్వడానికి? ఎగ్జామ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఫలితాలు రావడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఏ కోశాన చూసినా ఇప్పుడు అప్పుడే ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు గ్రూప్ 1కి సంబంధించి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఓపెన్గా చెప్పేశారు, పబ్లిక్గా ప్రెస్ మీటింగ్లో కూర్చొని చెప్పారు, మేము త్వరలో గ్రూప్ 1 ఫలితాలు ఇస్తాము అని చెప్పారు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒకవేళ ఏదైనా తెర వెనకాల జరిగిందా? అప్పుడు ఏదైతే డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ గ్రూప్ 1 మిగతా పోస్టులన్నీ కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా వాయిదా వేయాలని గతంలో ఎప్పుడైతే ఈ అభ్యర్థులందరూ ఆందోళన చేసిరో అప్పుడు కూడా ఇవే ఆరోపణలు వచ్చినాయి. పోస్టులు అమ్ముకుంటున్నారా వీళ్ళు? డిఎస్సి విషయంలో జరిగింది ఇదే. పోస్టులు అమ్ముకున్నట్టున్నారు, అందుకే వీళ్ళు ఆగమేఘాల మీద పరీక్షలు వాయిదా వేయమన్నకున్న పరీక్షలు పెడుతున్నారు, నిర్వహిస్తున్నారు అని చెప్పి డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేసిరు. ఇక్కడ సిటీ కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు వాళ్ళు పాదయాత్ర చేసిరు. ఆ రోజు వాళ్ళే అభ్యర్థులే చేసిన ఆరోపణ ఏంటి అంటే పోస్టులను అమ్ముకుంటున్నారు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు అని మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కూడా అసలు మెయిన్స్ పరీక్షనే పెట్టకుండా ఆగమేఘాల మీద ఎట్లా ఫలితాలు ఇస్తామని చెప్పి సీఎం ప్రకటిస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎట్లా అంటే అవగాహన లేమితో మాట్లాడిర్రు ఆయన, లేదా అవగాహన ఉండి అన్నీ తెలిసిన తర్వాత కూడా అట్లా ఎట్లా మాట్లాడతారు? ఒకవైపు మెయిన్స్కి ఇంక 20 రోజులు ఉన్నది, ప్లస్
దాని మీద 20కి పైగా కేసులు ఉన్నాయి. ఆ కేసులు క్లియర్ ఎట్లా అవుతాయి? ఆ కేసులు క్లియర్ అయిన తర్వాత కదా ఫలితాలు ఇచ్చేది. కానీ ఇప్పుడే ఫలితాలు అని చెప్పేయడం వల్ల చాలామంది అభ్యర్థులు మనకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటి అంటే మాకు అసలు కన్ఫ్యూజ్ అవుతున్నది, మేము వైపు మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన అప్పుడే ఫలితాలు అంటా ఉన్నాడు పరీక్ష రాకముందే, అంటే ఏదో గందరగోళం జరుగుతూ ఉన్నది తెర వెనకాల అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి దీని మీద. దీనికి సంబంధించి మరి అని ఎందుకు మాట్లాడిరు? ఇట్లా ఎగ్జామ్స్ కాకముందే ఎవడు కూడా ఫలితాలు ఇవ్వడు, ఎగ్జామ్ అయిన తర్వాతనే పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాతనే ఫలితాలు ఇస్తారు. బట్ ఏదీ లేకుండా డైరెక్ట్గా ఫలితాల వరకు ఎట్లా వెళ్ళారు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు ఒక ఏమంటారు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో కంప్లీట్గా మధ్యాహ్నం సీఎం మాట్లాడిరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థులు ఎవరికి కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు ఎవరికి కూడా ఏమంటారు మనసులో పట్టని పరిస్థితి, తీవ్రమైన ఆందోళన. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం జరుగుతుంది? ఇప్పటికే వాయిదాలు గత ప్రభుత్వం మీద వీళ్ళు ఆరోపణలు చేసి అది జరిగింది ఇది జరిగిందని. అట్లాంటి వీళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఎవరైతే ఒక గ్రూప్ 1 రాస్తున్నటువంటి అభ్యర్థి ఒక అతనికి మనం ఇందాక మనకు కాల్ చేశారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకంటే చాలా ఆందోళనలో ఉన్నారు, ఏం జరుగుతుంది ఏంది అనేది అర్థం కాక. సో వాళ్ళని అడిగి హలో అన్న బ్రదర్, నేను ప్రభాకర్ న్యూస్ లైన్ నుంచి లైవ్లో ఉన్నాను. అదే ఇవాళ సీఎం మధ్యాహ్నం మాట్లాడారు కదా గ్రూప్ 1 గురించి, దాని గురించి మాట్లాడదామని చేసిన. చెప్పండి అసలు ఏంది పరిస్థితి, ఏమనుకుంటున్నారు మీరు, ఏం నడుస్తుంది? ఇప్పుడు అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయితే అన్నది అంత స్టడీ హాల్ నుంచి అంతా రాష్ట్రం మొత్తం ఆల్ లైబ్రరీస్ నుంచి అదే ఇది అవుతుంది. ఓకే, అసలు ఏంది ఇట్లా ఎందుకు అన్నాడు అని చెప్పేసి మేము ఆలోచన చేస్తేనేమో దీనిపైన దాదాపుగా మనకు అన్ని తెలిసింది అన్న పాత ఈ అటెండ్ పోస్టులు పెంచేసి ఆ లోకల్ స్థానికతను అండ్ ఒక 8-9 క్వశ్చన్లు రాంగ్ ఉండడం వల్ల ఈ మొత్తం అన్ని కేసులు గ్రూప్ 1 పైన ఒక 15 కేసులు పడ్డాయి అన్న. 15 కేసులు పడ్డాయి, నెంబర్ వచ్చింది, కొన్ని హియరింగ్ కూడా అయిపోయింది. మొన్న కూడా 27th సెప్టెంబర్ రోజు కూడా వచ్చింది. జీవో నెంబర్ 29 పైన 2 కేసులు ఉన్నాయి. జీవో నెంబర్ 29 పైన మొత్తం, ఓకే, జీవో నెంబర్ 33 పైన ఎస్టీ రిజర్వేషన్ పైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా 33 పైన అండ్ క్వశ్చన్స్ వాటిపైన మీకు కూడా నేను పెట్టాను చూడండి అన్న ఒకసారి, శంకర్ షేర్ చేసి పెట్టాను. ఎందుకంటే మనకు అది ఉంటాయి ఇంపార్టెంట్ పెండింగ్ కేసెస్ అని గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది ఒక లిస్ట్ వచ్చింది మనకు మొత్తం. ఓకే, అవన్నీ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నా. ఓకే, ఇది కాక ఇంకా హైకోర్టులో ఇంకా 8-9 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గ్రూప్ 1 పైన అంటే నెంబర్ కాలేదు, నెంబర్ అయితేనే కదా మనకు ఇది వస్తుంది. అవును హియరింగ్ వస్తుంది. సో నెంబర్ పెండింగ్ కోసం కూడా ఇంకా 8-9 కేసులు ఉన్నాయి. మరి కేసెస్ పైన మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంత స్ట్రాటజీ గా పోతున్నప్పుడు ఎప్పుడు టీజీపీఎస్సీ హాల్ టికెట్లు ఇచ్చిండు, ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాడు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తుందని మాకు అంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 60 పోస్టులు పెంచిండు, 503 పోస్టులు ఏమో పాత గవర్నమెంట్ ఇచ్చిన దానికి దీన్ని కన్వర్ట్ చేసి ఇస్తున్నప్పుడు ఏ విధంగా అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు? ఇదివరకు కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 లో పోస్టులు పెంచేసి గ్రూప్ 3 లో పోస్టులు పెంచి వాయిదా చేయాలని మేము ధర్నా చేస్తే బెండకాయ అదని ఇదని ఏదేదో 2-3 సార్లు ఇక్కడే టంగు స్లిప్ అయి మాట్లాడి అంతా నిరుద్యోగులు రోడ్ ఎక్కిళ్ళు. ఈ రోజు త్వరలోనే ఫలితాలు అంటే ఈ రోజు ఇప్పుడు ఉస్మాన్ లో అక్కడ ఇక్కడ కాలేజీలో ఆల్ స్టడీ హౌస్ లో అందరు స్టూడెంట్లు దీని మీదనే చర్చ. అసలు ముఖ్యమంత్రికి అవగాహన ఉందా, లేకపోతే ముఖ్యమంత్రికి ఎవరు సజెషన్ చేస్తున్నారు, లేకపోతే ఈ అధికారుల కన్నా బుద్ధి సోది జ్ఞానం ఏమైనా ఉందా, సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉందా, వీళ్ళకు కొంచెం ఏమైనా చదువుకున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి పిఆర్ఓల దగ్గర లేకపోతే ఈయనకి ఎవరైనా రాసిస్తారా, లేకపోతే కావాలని గైడ్ లైన్ పక్కనే కావాలని ఏమైనా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారా వీళ్ళు? ఎందుకు మాతో ఆడుకుంటున్నారన్నా అంటే ఎగ్జామ్ పెట్టని వీళ్ళు ఏమైనా కానీ మనం ఎగ్జామ్ పెట్టేద్దాము, తర్వాత రిజల్ట్ వచ్చే ముందు కోర్టు డిసిషన్ వచ్చినప్పుడు 4-5 సంవత్సరాలు వీళ్ళని ఇట్లనే చేసుకుంటూ పోదాం, వీళ్ళని ఇట్లనే చేసుకుంటూ పోదాం అని చెప్పేసి అనుకుంటాను. గవర్నమెంట్ ఒక్క కౌంటర్ కూడా దాఖలు చేసే సోయి లేదా? ఎందుకున్నారు గవర్నమెంట్ పీరియడ్లు? ఇంతవరకు ఒక్క కౌంటర్ కూడా ఇవ్వలేదండి. టీజీపీఎస్సీ నిన్న ఒక సర్క్యులర్ ఇస్తుంది, ఏమని స్టాండింగ్ బోర్డు కమిటీ మెంబర్ గా వేరే అతన్ని తీసేసి బోర్డు మెంబర్ గా పెట్టిండ్రు రాజశేఖర్ అంటే ఎవరు. అది కూడా నేను పంపించాను మీకు అన్ని ప్రతి ఆర్డర్ కూడా లా డిపార్ట్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ శ్రీ రాజశేఖర్ గారు అని చెప్పేసి.
స్టాండింగ్ కౌన్సిల్ ని మార్చుకున్న టీజీపీఎస్సీ కొత్త వారు పిఎస్ రాజశేఖర్. ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఎవరిని ముంచుదామని చెప్పేసి అంటే తెలంగాణ విద్యార్థుల్ని ముంచుదామని అనుకుంటాం. ఏముంది, లేకపోతే ఎక్కడైనా ఏ రాష్ట్రం నుంచి అని, ఏ ఆంధ్రలో నుంచి వచ్చి లోపల మొత్తం గ్రూప్ వన్ అధికారులను నియమించుకుని ఈయన ఒత్తాసు పలకాలని చూస్తాను. మాకు ఎందుకో డౌట్ ఉందన్న, ఇది ఏదో జరుగుతుంది లోపల. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడకపోయి ఉంటే ఏదో అది కావాలని చేసి వక్రీకరించారు అంటాం. V6 లో అదే వచ్చింది, ఎన్టీవీలో అదే వచ్చింది, T5 అదే వచ్చింది, ABN అదే వచ్చింది, అన్నిట్లో అదే వచ్చింది. మరి కనీసం ఈ మెయిన్ స్ట్రీమింగ్ మీడియా వాళ్ళు ఏ వాళ్ళకైనా సోది ఉండాలి కదా. అదే గ్రూప్ 1 జరగలేదు, మరి దాన్ని మనం కరెక్షన్ చేసి త్వరలోనే గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టబోయి దాన్ని కూడా మేము రిజల్ట్ ఇస్తామంటే అది వేరే ఉంటది కదా. నువ్వు ఎగ్జామ్ హాల్ టికెట్ నీకు ప్రెస్ నోటే ఇవ్వలేదు, దానికి సంబంధించిన కోర్టు కేసులు నడుస్తుంది. నువ్వు ఈ విధంగా ఎట్లా నువ్వు ఇది చేసుకుంటావు? కొంచెమన్నా సోయి బుర్ర ఉందా? కొంచెమన్నా ఒక కొంచెమన్నా చేస్తే కదా ఆలోచించి. పోయినసారి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాన్ని నువ్వే మొత్తం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ అక్కడ కూర్చొని ఏదో డిఎస్సి రిజల్ట్ ఓపెన్ చేసిన అదేదో నియామక పత్రాలు ఇచ్చినట్టు చేసిండే. ఒక ముఖ్యమంత్రి ఉండి నియామక పత్రాలు ఇస్తే ఒక వాల్యూ ఉంటది, అది వేరే ఉంటది. అదేదో ఎల్బీ స్టడీలో పై పెడితే బాగుండు. ఆ రిజల్ట్ కూడా ఇస్తున్నట్టు ఇవన్నీ కప్పిపించుకోవడానికి వేరే పని లేదా? వేరే ఏం లేదు అడ్మినిస్ట్రేటివ్ ప్రజలకు వేరే ఏం లేదా మాట్లాడడానికి? అంటే నేను ఒక స్టూడెంట్ గా, నేను కూడా ఒక కాంగ్రెస్ వాది, నేను కూడా బస్సు యాత్రలో ఎన్నికలు ఉండి లక్షల ఖర్చు చేసి ఎన్నికలు ఉండి తిరిగి వచ్చిన ఈ రోజు మాకే యాక్సెస్ లేకుండా అయిపోయింది. ఇంకా మేము చెప్పుకుంటే మా ఇజ్జత్ మాకే పోతుంది అన్న. మీరు కాంగ్రెస్ కోసం తిరిగారా ఎలక్షన్ లో బస్సు యాత్రలు? మరి అన్న బస్సు యాత్రలు బస్సులు చేసి కొట్టించుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఇంకేం ఎవిడెన్స్ పెడతాం చెప్పు? ఉన్న ఎవిడెన్స్ కూడా అన్ని పెట్టాము. ఆ శ్రీధరబాబు గారు కూడా ఉన్న దాంట్లో గవర్నమెంట్ శ్రీధరబాబు గారు మీద అంటే చాలా గౌరవం ఉండే. ఆయన కూడా ఏది పడితే అది మాట్లాడుతుంది ఇష్టం ఉన్నట్టు. ఇది ఒకటన్నా మీ ద్వారా నేను ఒక గవర్నమెంట్ బెస్ట్ సజెషన్ ఇస్తున్నా. మనము 1990s లో 2000 లో లేవన్నా, ఇది వేరే యుగము. మనం ఏది మాట్లాడినా ప్రజలు అందరూ ఇస్తేలే, నేను ఏదో ఇది చేస్తే ఇట్లా మాట్లాడిపించిండ్లు, వాళ్ళు ఏది చేస్తే ఇట్లా డైవర్ట్ చేస్తే మాట్లాడతా అంటే ఇక్కడ ఎవ్వరు ఊరికే గాజులు కట్టుకుని కూర్చోలేదన్న విద్యార్థులు. అట్లా చేసే కేసీఆర్ దించినామో, నువ్వు పెద్ద ఇది కాదు, నువ్వు పెద్ద ఇది కాదు, ఇంత తొందరగా నువ్వు నెగిటివ్ తెచ్చుకున్నావు అంటే ఒక్కసారి నువ్వు గురించి ఆలోచించుకో. నీ గురించి ఇంత నెగిటివిటీ వచ్చి ఇంత జరుగుతుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ ఒక్క మంత్రులు గాని ఏ ఒక్క ఎమ్మెల్యేలు గాని కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండి మంచిగా రూల్ చేయండి. ఇష్టపడినట్టు నేను మాట్లాడతాను, నేను మేనేజ్ చేసుకుంటాను, నా చేతిలో మీడియా ఉందంటే రాబోయే రోజుల్లో ఈ యూట్యూబ్ ఛానల్ మెయిన్ మీడియాలో అయితే రాబోయే రోజుల్లో ఆ మెయిన్ ఛానళ్ళకే మేమే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లా వెళ్ళి అతి త్వరలోనే మెయిన్ ఛానళ్ళ మీద కూడా మేము పడి కూడా మేము ధర్నా చేయబోతున్నాం. ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జామ్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో రావడానికి ఉంటుంది? రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు టైం ఉంటుంది అన్న? ఇది మన పబ్లిక్ చేసే పరిస్థితి కాదు. ఇది స్క్రిప్ట్ అయి ఒక్కొక్క ప్రొఫెసరు ఒక పేపర్ ని 3 కరెక్షన్ చేస్తారన్న. ఒక పేపర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మూమెంట్ పేపర్ ఉంది, లేకపోతే జనరల్ ఎస్ఏ పేపర్ ఉంది, ఇంగ్లీష్ పేపర్ ఉంది. ఇంగ్లీష్ పేపర్ ను ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ 3 కరెక్షన్ చేస్తారు. ఈ 3 ఫస్ట్ జనరల్ గా కరెక్షన్ అయిపోతుంది. తర్వాత 2 ప్రొఫెసర్లు కరెక్ట్ చేస్తారన్న. ఆ 2 ప్రొఫెసర్లు కరెక్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఉంటుంది కదా, ఆన్సర్స్ ఒక ప్రొఫెసర్ 8 మార్కులు వేస్తాడు, ఇంకో ప్రొఫెసర్ 10 మార్కులు వేస్తాడు అన్న. వీళ్ళిద్దరిని యావరేజ్ చేసి వాడిని ఇష్టం అన్నట్టుగా 2 యావరేజ్ చేసిన స్కోర్ ఏం చేస్తారంటే ఫైనల్ చేస్తుంది బోర్డు. దీనికి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటది పైన. ఒక క్వశ్చన్ పేపర్ అంటే ఒక క్వశ్చన్ పేపర్ దాదాపుగా ఒక రోజు కరెక్ట్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది ఒకటే పేపర్. గ్రూప్ 1 మెయిన్స్ కు అట్లా 34,000 32,000 మంది చిల్లర పేపర్లు కరెక్షన్ చేయాలంటే మినిమం 2 నెలల టైం పడుతుంది. అక్టోబర్ లో ఎగ్జామ్ పెట్టినా నవంబర్ డిసెంబర్ అయిపోయినా సంక్రాంతి వరకు అది కూడా అందరు ప్రొఫెసర్లు అందుబాటులో ఉండాలి. అంత నాట దీనిగా అంత ఒక పకడ్బందీగా దీన్ని కరెక్షన్ చేస్తారు. ఈక్వల్ టు యూపీఎస్సీ స్టాండర్డ్ లెవెల్లో కరెక్షన్ చేస్తారన్న. దీనికి ఇది ఏమైనా మిషన్ లో పెట్టి పబ్లిక్ చేసినట్టు ఏదో రిజల్ట్ ఇచ్చుడు కదా, ఇది డిఎస్సీ లాగా అనుకున్నారా? ఇది డిస్క్రిప్టివ్ కదా అన్న. ఎస్ఏ పేపర్ జనరల్ ఎస్ఏ ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై పేపర్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది, హిస్టరీ కల్చర్ ఉంటుంది, ఎకానమీ పేపర్ ఉంటుంది. ప్రతి ఒక్క పేపర్ 6 పేపర్లు అన్న. ఒక్కొక్క క్యాండిడేట్ 32,000 మంది ఇంటూ 6 వేసుకొని ఎన్ని పేపర్లు కరెక్షన్ చేయాలి అంటే ఒక స్టూడెంట్ 6 పేపర్లు కదా రాసేది. 6 బుక్లెట్లు 40 పేజీలు అట్లా ఉంటది. ఒక బుక్లెట్ వైజ్ ఇస్తారు. ఇప్పుడు ఎప్పుడు కరెక్షన్ చేస్తారు వాళ్ళు చెప్పండి? అంటే ఒక తక్కువ 3 నెలలైనా పడుతుంది కరెక్షన్ కి. మినిమం 3 నెలలు పడుతుంది అన్న మాక్సిమం. 3 నెలలు ప్లస్ ఇప్పుడు మళ్ళీ కేసు ఈ కేసులు 3 నెలల్లో ఏమైనా
కొట్టుడు పోయే అవకాశాలు ఉన్నాయా, బయటపడే అవకాశం ఉందా కేసుల నుంచి? కష్టం ఉందన్న. వీళ్ళు ఏమనుకుంటారంటే గవర్నమెంట్ మేము బలమూరిని వాళ్ళని వీళ్ళని అదే ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా కలిసినాం. చూద్దాం మీరైతే ఎగ్జామ్ రండి తర్వాత చూద్దాం అంటే, తర్వాత చూద్దాం అంటే ఏంటి, మేము ప్రయత్నించినా మేము చేసినాము, ఇక కోర్టు గిట్ల అయిపోయింది, గిట్ల చేస్తే రద్దన చేయమంటుంది, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటుంది. మళ్ళీ మధ్యప్రదేశ్ లాగా 2 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి 2 మెయిన్స్ ఎగ్జామ్లలో యావరేజ్ తీసి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు చేస్తారు వీళ్ళు. అర్థమైందన్న. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా, మధ్యప్రదేశ్ బోర్డు కూడా ఇట్లే జరిగింది. ఇప్పుడేమో వీళ్ళేమో ఇక్కడ దాకా తీసుకోవాలి. అదేదో అక్కడ దాకా సిచ్యువేషన్ పోకముందే ఇన్ని కేసులు పడ్డప్పుడు కౌంటర్ ఇచ్చుకొని ఇట్లా కాదు అట్లా కాదు అనుకోని ఈ జీవో నెంబర్ 29 మీద చేసుకొని ఏదో ఒకటి కౌంటర్ చేసుకుంటే అయిపోతుంది. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం జీవో నెంబర్ 29 కేసే పెద్ద స్టాండర్డ్ గా నిలుస్తుంది. మిగతా కొన్ని క్వశ్చన్ నిలుస్తాయి అన్న. వీళ్ళు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అస్సలు నెగ్లెక్ట్ తీసుకుంది. అటార్నీ జనరల్ ఎక్కడ పోయి పన్నాడో, గవర్నమెంట్ ప్లీడర్ పోయి ఎక్కడ పోయి పన్నాడో తెలియదు. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు. ఒక్క కౌంటర్ సరిగా కౌంటర్ ఇచ్చే దాఖలాలు లేవు. ఇంకొకటి ఏమైతుందంటే ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు ఎలక్షన్ టైం వరకు తీసుకుపోయి దీన్ని ఏదో ఒకటి చేయాలి, ఉంటదా లేకపోతే పీకదా అనే కాన్సెప్ట్ లో ఉన్నది గవర్నమెంట్ కూడా. నేను పెట్టినా, నేను నిర్వహించాను, నేనేం చేయను, రేపటి రోజు గవర్నమెంట్ అంటే అంటది నేను పెట్టినా, నేను శాసనసభలో పోరాటం చేసినప్పుడు ఇన్ని కేసులు పడ్డాయి, ఇట్లా ఇట్లా క్యాన్సిల్ చేసినా అది రేపు చేతులు ఇచ్చేస్తాడు. ఇవి కూడా అట్లయినా కూడా రిజల్ట్ వచ్చేది డౌటే ఉంది ఈ లెక్కన. మరి మీరు చెప్పిన ప్రకారం అట్లా ఒకటి ఎగ్జామ్ రాస్తారు, కరెక్షన్ అవుతుంది, రిజల్ట్ వచ్చేది అనేది అది దేవుడికి ఎరిగిన సత్యం. అంటే కోర్టు కేసులు క్లియర్ అయితేనే రిజల్ట్ వస్తుంది. కోర్టు కేసులు రిజల్ట్ అన్ని క్లియర్ అయితేనే మనకు రిజల్ట్ వస్తుంది. 2016 గ్రూప్ 2 జరిగింది గుర్తుంది కానీ అప్పుడు ఏమైంది, పబ్లిక్ విషయంలో అటు ఆ క్రాస్ పబ్లిక్ విషయంలో ప్లస్ కొన్ని క్వశ్చన్స్ విషయంలోనే 4 ఏళ్లు సతాయించి తర్వాత గవర్నమెంట్ క్లియర్ ఇస్తే ఒక హైకోర్టు 18, 19, 20 దాదాపుగా 400 సంవత్సరాల కోర్టు ఎన్నికల పడి అందరూ ఆగమైతులు. ఇప్పుడు కూడా వచ్చిందాన్ని గవర్నమెంట్ ముందు జరగబోయేదాన్ని గ్రహించి ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకొని కరెక్ట్ గా మెన్షన్ చేసుకుంటే కరెక్ట్ అధికారులు వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్ చేస్తే అయిపోతుంది కదా. దీన్నే ప్రాసెస్ చేయలేరు. ఇప్పుడే మాట్లాడారు రేవంత్ రెడ్డి త్వరలోనే రిజల్ట్ ఫలితాలు విడుదల చేస్తామంటే ఏం విడుదల చేస్తాడు? రిజల్ట్ విడుదల చేస్తాడా, హాల్ టికెట్ విడుదల చేస్తాడా, లేకపోతే నువ్వు వెనకాల నుండి అమ్ముకున్నావు? ఇప్పుడు మేము అమ్ముకున్నామని అనుకో, నాకు డౌట్ వస్తాను. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటారు ఇప్పుడు బయట. ఎందుకు ఒకరంటే ఇద్దరంటే వేరు, అన్ని గ్రూపుల్లో ఇదే ట్రోల్ అవుతారు, అన్ని గ్రూపుల్లో ఇదే మాట్లాడతారు. కూడా అట్లా వచ్చింది కాబట్టి మేము దీన్ని ఇష్యూని టేకప్ చేసినాము. మరి దీని మీద ఏమనుకుంటారు అభ్యర్థులు అనే దాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు లైవ్ పెట్టి మిమ్మల్ని కూడా లైన్ లోకి తీసుకున్నాము. చాలా ఇష్యూ అవుతుంది నాకు, చాలా మంది పరిశ్రమ రైతులు చదువుకున్న స్టడీ హాల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఇదే మాట్లాడుకుంటారు. ఆ లైబ్రరీస్ లో ఇదే ఇష్యూ, అన్నిటిపైన ఇదే ఇష్యూ. మీరు కూడా కొంతమంది ఎవరైనా ఉంటే వేరే వాళ్ళకు, మన విటలకు లేకపోతే మన మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ గంట చక్రవర్తి వాళ్ళని వీళ్ళని తీసుకుని ఒకసారి లైన్ లోకి ఏంటి మరి ముఖ్యమంత్రి ఎగ్జామ్ రిజల్ట్ తొందరలోనే ఇస్తా అంటాడు, మరి వెనకాల ఏమైనా జరుగుతుందా? మాకు అది కూడా కావాలి కదన్న. ఎందుకంటే ఈ రోజు చిన్న ఇష్యూస్ ఎక్కడెక్కడ జరిగే ఇష్యూస్ పైన, మా పైన లేకపోతే ఏదో హైదరాబాద్ మీద వీటి మీద జరిగే ఇష్యూస్ పైన మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలో జస్ట్ ఎక్కడో ఇస్తున్నారు అయిపోతుందన్న. ఈ రోజు మెయిన్ స్ట్రీమింగ్ మీడియా కొంచెమన్నా బుద్ధి సిగ్గు ఏమన్నా తెచ్చుకొని ఒక 4-5 ఛానల్ ఉన్నాయి, వాస్తవం మాట్లాడుతున్నాం. అలా పని నెక్స్ట్ అవుతుంది, మేము స్టూడెంట్స్ చేస్తాము. ఎవరి చేతిలో యూట్యూబ్ ఛానల్ కాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంటది. కానీ వీళ్ళకి నేను కావాలని అంటలేదు, నేను పక్కా కాంగ్రెస్ కు మేము వెనకాల ఉండి సపోర్ట్ చేసి గెలిపించుకుంటుంటే నేను మాట్లాడుతున్నా బరాబర్ గా. రేపటి రోజు ఇదే ఏపీఎన్, ఇదే V6, ఇదే ఎన్టీవీ, ఇదే టీవీ5, ఇదే ఒక్కొక్కరు ఇప్పుడు రియలైజ్ అవుతారు. కొంతమంది కొన్ని వేరే విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పడిపోతుందని మొన్న చెప్పింది కదా ఏబిఎన్ రాధాకృష్ణ సండే తగ్గించుకో అది అనగానే ఈ సాటర్డే ఈ ఆదివారాలు మనకు బుల్డోజర్లు వెళ్ళి హైడ్రా కూల్చలేదు. చూడండి మీరు మెయిన్ స్ట్రీమింగ్ మీడియా ఏది చెప్తే అదే అవుతుంది అక్కడ. నేను ఒకటే అన్నా, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి, మీరు వాళ్ళని నమ్ముకొని ఉంటే మీరు ఆగమవుతారు. ఆఫీసర్లు కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. మీరు మంచిగా ఆలోచించండి, ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ ఈ గ్రూప్ 1 మీద ఉన్నటువంటి కేసుల గురించి కొంచెం అందరూ కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళ ప్రొఫెసర్ పిలిపించి చేస్తే బాగుంటది. కానీ ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి ఇట్లా తప్పుడు ఇది 65,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినాము, ఇంకొక డిసెంబర్ లో ఇంకో మళ్ళీ ఒక త్వరలోనే ఇంకా 30 అంటే మొత్తం ప్రెస్ మీట్ ఉంటది. ఇదివరకు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు మన రీసెంట్ గా, ఏది మన ఎల్బీ స్టేడియం వీళ్ళకి నర్సింగ్ వాళ్ళకి ఇచ్చింది కదా, సారీ ఏడబ్ల్యూ వాళ్ళకు జలవిహార్ లో పెట్టి ఇచ్చింది కదా. 65,000 అయిపోతుంది, ఇంకో డిసెంబర్ లో 35,000 కూడా ఇచ్చేస్తాము, వాళ్ళ 1 లక్ష భర్తీ అయిపోతుంది. ఇక అది దాన్ని ఏదో మాట్లాడిన ఆ విషయాలు చెప్తున్నా.
ఏదో గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఆ గవర్నమెంట్ ఇచ్చినట్టు కాదు. మీరు ఇచ్చింది ఓన్లీ డిఎస్సి 5,000 ఉద్యోగాలు కొత్తాయి. మొన్న ఏదో నర్సింగ్ ఒక 2,500 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇచ్చిందే మీరు 7,500. మీరు ఇచ్చింది కొత్తగా ఏం లేదు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఫాల్స్ మాటలు మాట్లాడి విద్యార్థుల శాపాన్ని కోరుకోకండి. విద్యార్థుల కోపం కన్నెర్ర చేస్తే మాత్రం మేము ఇప్పటికి కూడా మీకు గౌరవం ఇస్తాను. ఇది పద్ధతి కాదు. మీ మాట మార్చుకొని మీ బిహేవియర్ మార్చుకొని మాట్లాడండి. ప్రతి దానికి నేనే ఉండాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా మీరు ఏదో మాట్లాడు మీ దగ్గరే ఉంది. అది ఎవరికైనా ఒక అధికారి ఒక కమిషనర్ చెప్తాడు. ఒక సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చేసి ఆ రిజల్ట్ అనేది రిలీజ్ చేయొచ్చు. మీరు స్వతహాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని రిలీజ్ చేయాల్సినంత అవసరం లేదు. వేరే పనులు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. వేరే పనులు మా గురించి ఆ కోర్టు కేసు ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టి ఆలోచించి రిజల్ట్ ఇచ్చే బదులు ఆ హైకోర్టులో ఉన్న గ్రూప్ 1 కేసుల గురించి మాట్లాడమని చెప్పండి. ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా, దాని గురించి ఏదో గ్రూప్ 1 గురించి హైకోర్టులో పడ్డటువంటి కేసుల గురించి అధికారులను పిలిపించి డిస్కస్ చేసి ఏం చేద్దామని ఒకసారి ఆలోచన చేయమని చెప్పండి. జియో 46 గురించి ఆలోచన చేయమని చెప్పండి. కానీ ఇట్లా సోదిగా ఇట్లా టైం పాస్ తీసుకొని వచ్చి ఏ ఇష్యూ లేనట్టు వచ్చి ఇట్లాంటి వాటి మీద కూర్చుంటే అది అతని కుర్చీకి అగౌరవం అంటే అది అతనే తెలుసుకోవాలన్నా. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే గ్రూప్ 1 మేము ఒకటే అంటున్నాం, గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చిందా, మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందా, రిజల్ట్ ఎప్పుడు ఇస్తాను ఎవరు ఎగ్జామ్ రాసిందో చెప్పాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది మెయిన్. ఓకే థ్యాంక్ యూ. ఇది గ్రూప్ 1 అభ్యర్థుల ఆవేదన. అసలు ఎగ్జామ్ పెట్టలేదు, కనీసం హాల్ టికెట్లు కూడా ఇవ్వలేదు. అప్పుడే ఎట్లా రిజల్ట్ ఇస్తారు? ఏం జరుగుతుంది తెర వెనకాల? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది వ్యవహారం? ఏం అంటే హాల్ టికెట్లు ఇవ్వకుండా ఏం జరగకుండా ఎట్లా చేస్తారు ఇదంతా అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పటికైనా అంటే గవర్నమెంట్ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు 17 నుంచి 20 వరకు కేసులు అంటే ఆ కేసులో ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ కౌంటర్ దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలు చేస్తే ఏదో ఒక ముందడుగు పడుతుంది కేసులో. అది ఈ ఎగ్జామ్ అయిపోయేలోపు, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేలోపు ఆ కేసులన్నీ క్లియర్ అయిపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 నుంచి 3 నెలల లోపల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కేసులు అట్లే పెండింగ్ పెట్టేసి కేసులు ఇంకా స్టిల్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ 20 రోజుల్లో ఎగ్జామ్ ఉన్నది, మెయిన్స్ ఎగ్జామ్. సో 20 రోజుల లోపల అది క్లియర్ కాకపోతే నెక్స్ట్ ఫర్దర్గా రిజల్ట్స్ మీద ఖచ్చితంగా మేము ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు అతను చెప్తున్న ప్రకారం అయితే మాకు నమ్మకం లేదు, ఈ మళ్ళీ ఎలక్షన్ల వరకు ఫలితాలు ఇస్తారని నమ్మకం అయితే మాకు లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా కొందరు మనం వేరే వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే అభిప్రాయం చెప్పారు. ఎందుకంటే ఆ మాటలు చూస్తే అదంతా చూస్తే అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి, కానీ కేసులు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ వీళ్ళు దూకుడు చూపిస్తలేరు, బయట చెప్పుకుంటున్నారు కానీ ఆ కేసుల దగ్గర దూకుడు చూపిస్తలేరు. కేసుల విషయంలో కాస్త ముందడుగేసి వేగంగా అక్కడ పరిష్కారం అయ్యేలాగా కౌంటర్ దాఖలు చేసి అది చేస్తే అవి కొంచెం క్లియర్ అయితే ఇక్కడ ఫలితాలు ఈజీగా త్వరగా రావడానికి ఉంటుంది. కానీ అవి ఏవి లేకుండానే బయట మాట్లాడడం వల్ల ఏదో వాళ్ళకు ఫలితాలు వచ్చేసినాయి త్వరలోనే ఇస్తారట అని ఒక ఏదో గొప్పగా చెప్పుకున్నట్టు కాదు, కానీ ఇది తప్పుదారి పట్టించేలాగున్నది, భయపెట్టేలాగున్నది అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో మరి దీని మీద ఏమైనా గవర్నమెంట్ క్లారిటీ ఇస్తుందా, టీజీపీఎస్సీ క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరు మాట్లాడలేదు ఇంకా దీని మీద. సో వాళ్ళు ఏం క్లారిటీ ఇస్తారు ఏందనేది వేచి చూడాలి.